హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం చీజీ ఆమ్లెట్ లేదా ఆమ్లెట్ పిజ్జా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఇది చిన్నపిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది. ఇది ఎప్పుడు వేసే ఆమ్లెట్లా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలైతే ప్లేట్ ఖాళీ చేసేస్తారు. ఓకే, ప్రాసెస్లోకి వెళ్దాము. బాండి పెట్టుకుని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి. దాంట్లో మనం ఎగ్స్ బీట్ చేసి యాడ్ చేసుకోవాలన్నమాట. ఎగ్స్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బీట్ చేయండి. మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటే అన్ని తీసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇది లో ఫ్లేమ్లోనే చేయాలన్నమాట ఆమ్లెట్ అనేది, లేకపోతే మాడిపోతుంది. తర్వాత దీని మీద మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను టమాటో, ఆనియన్, చిల్లీ, క్యాప్సికమ్ యాడ్ చేశాను. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత దీంట్లో స్పైసెస్ యాడ్ చేద్దాము. ఇప్పుడు మనం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయాలి. కొద్ది మొత్తంలో చిల్లీ ఫ్లేక్స్, లేకపోతే ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసేయండి. తర్వాత ఆరిగానో, కసూరి మేతి 2 కలిపి కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అది మీ దగ్గర లేకపోయినా స్కిప్ చేయొచ్చు. కొద్దిగా సాల్ట్ అనేది వెజ్జీస్ మట్టుకే. కింద ఆమ్లెట్లో మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కదా, సో కొద్దిగా యాడ్ చేయండి. తర్వాత కారం, చిన్నపిల్లలకి కారం ఇష్టం లేదంటే కారం స్కిప్ చేయొచ్చు, కానీ ఇక్కడ నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను కారం. తర్వాత దీనిపైన చీజ్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ చీజ్ అనేది అవైలబుల్గా ఉందో ఆ చీజ్ యాడ్ చేసుకోవచ్చు. ఈ చీజ్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఓకే, చీజ్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మనం ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద చేయాలి. తర్వాత 10 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయిందో. దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేస్తాను. మీరు నాన్ స్టిక్ పెనం మీద చేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. మనకి కింద అంటుకోదు. ఇక్కడైతే కొంచెం నాకు కింద అంటుకుపోయింది, అందుకే ఈవెన్గా రాలేదు. ఓకే, డిష్ అవుట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.